హలో గాయ్స్, మీకు మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలా? మీకు హీరో హోండా స్పెండర్ ఉంది, హీరో హోండా స్పెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, అలాగే ప్లాటినా ఉంది, సిటీ 125cc ఉంది. ఇలా 5 వేరియటీస్ ఉన్నాయి. 5 కూడా రీసెంట్ మోడల్స్, అన్ని రీసెంట్ మోడల్స్. మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయి. ఎక్కువ తిరిగే వాళ్ళకి, స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళకి, ర్యాపిడో చేస్తున్నారు ఎక్కువ మంది, యూబర్ ఓలా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో హైదరాబాద్లో బతకాలంటే జాబే కావాల్సిన అవసరం లేదండి. మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా బండి ఉంటే బతికేయచ్చు. సో ఒక బండి కావాలి, అది మన బడ్జెట్లో కావాలి. ఎందుకంటే కొత్త బండి అయితే 1,50,000 అలా ఉంది. సో అంత పెట్టలేం. అలానే 30,000లో బండి కూడా అవసరం లేదండి. 30,000 అయితే రిపేర్స్ వస్తాయి అనుకునే వాళ్ళైతే మనకు ఒక 70,000, 60,000 అలా పెట్టుకుంటే ఒక బండి వస్తుందండి. చెప్తా చూడండి. ప్యాషన్ ప్రో ఉంది ఇక్కడ, 23 మోడల్ 79 చెప్తున్నారు, 70కి వస్తుంది. అలాగే స్పెండర్ ప్లస్ ఉంది, 79 చెప్తున్నారు, స్పెండర్కి వస్తుంది, 70కి వస్తుందండి. 23 మోడల్, అది 23 మోడల్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన బండితో ఏం కాదు, బట్ 70,000లో వస్తుంది. సీల్ బండికి దానికి 30,000-40,000 ఫరాక్ ఉంటుందండి. సో ఆలోచించండి ఒకసారి. హెచ్ఎఫ్ డీలక్స్ 84,000 చెప్తున్నారు, 75లో వస్తుంది, 74లో కూడా వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఇంకొక హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది, 23 మోడల్ 70లో వచ్చేస్తుందండి. అలాగే బజాజ్ ప్లాటినా వచ్చేసి 66,000 చెప్తున్నారు, 60లో వచ్చేస్తుంది. అలాగే సిటీ 125 వచ్చేసి 69,000 చెప్తున్నారు, 60లో వచ్చేస్తుంది. సో వీళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది, ఆర్టీఓ ఆప్షన్ కూడా ఉందండి. ఆర్టీఓ చేస్తారు, 3,000 రూపాయలు తీసుకుంటారు. చెక్ చేసుకోకుండా ఎక్కడ బండి తీసుకోవద్దండి. బడ్జెట్ బైక్స్, పిల్లర్ నెంబర్ 892. హైదరాబాద్లో మూసాపేట ఉంది కదా, మూసాపేట మెట్రో కింద నుంచి 20 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి. మీరు వచ్చి నడుచుకుంటూ వచ్చేయచ్చు, మెట్రోకి వచ్చి కూడా చూడొచ్చు. టైంపాస్కి వచ్చి చూసినా పర్లేదు. టెస్ట్ డ్రైవ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి. జై హింద్.